Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today, Monday, 18/11/2024. So, author garu deni gurinchi maartunarandi. The new Justitia and reimagining justice. So, kotta Justitia. Okay? మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. అండ్ రీఇమేజినింగ్ అంటున్నారు. అంటే మళ్ళీ ఇంకొకసారి ఇమాజిన్ చేసుకోండి న్యాయ వ్యవస్థ గురించి, జస్టిస్ గురించి. జస్టిటియా అనేది ఏంటంటే ఇది ఒక లాటిన్ వర్డ్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే జస్టిస్. అంటే ఈవిడ ఒక రోమన్ గాడెస్ అనమాట. ఆవిడ షీ పర్సానిఫైజ్, అంటే జీవం పోస్తుంది దేనికి? ఫెయిర్గా ఉండాలి, రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి. అంటే చట్టబద్ధంగా ఉండాలి, రూల్ ఆఫ్ లా కూడా ఫాలో అవ్వాలి అని. ఓకే, సో ఏమంటారు? ద ఎడిషన్ ఆఫ్ ద ఓపెన్ ఐడ్. ఇప్పుడు కొత్తగా సిజేఐ గారు మొన్న సుప్రీంకోర్టులోని ఓపెన్ ఐడ్, ఇన్ని రోజులు కళ్ళకు గంతలు ఉండేవి, ఇప్పుడు ఏం చేశారు? ఆవిడ కళ్ళ గంతలు తీశారు. ఓపెన్ ఐడ్ జస్టిటియా అంటే జస్టిస్ ఇన్ ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఓపెన్ చేశారు. అది పబ్లిక్లో చాలామంది డిబేట్ చేస్తారు, తర్జన్ భర్జన్ జరిగింది దాని మీద. ఇది ఎన్ని అడుగులండి? 6 అడుగుల వైట్ స్టాచ్యూ. ఆవిడ ఒక చీర కట్టుకుని ఉన్నారు, ఆర్నమెంట్స్, ఆభరణాలు ధరించున్న దేవత లాంటి ఫిగర్ అనమాట. గాడెస్ లైక్ ఫిగర్, దేవతలా ఉన్నారు. వితౌట్ ఎ బ్లైండ్ ఫోల్డ్, ఇది ఇంపార్టెంట్. కళ్ళకు గంతలు లేవు. ఓకే, హోల్డింగ్ స్కేల్స్ అంటే ధర్మకాటాలాగా స్కేల్స్. ఇన్నర్ త్రాస్ అంటాం కదా, రైట్ హ్యాండ్లో పట్టుకున్నారు. అండ్ కాపీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, ఇన్ హర్ లెఫ్ట్ హ్యాండ్. ఇది దేనికి చిహ్నం? ఇట్ సిగ్నిఫైడ్ సెడ్. అప్పుడు అంటే మొన్న రిటైర్ అయిపోయినా, మరి పాస్టే కదా, డివై చంద్రచూడ్ గారు ఏమన్నారంటే, ఈయనే కమిషన్ చేశారు. ఈయన ఉంటుండగానే నాకు ఇలా కావాలి కొత్త స్టాచ్యూ, ఇది సుప్రీంకోర్టులో పెడతాను అని. ఈయన ఎప్పుడు కమిషన్ చేశారు? అక్టోబర్ 24లోని. ఏమని? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఓకే, దేని చిహ్నం అంటే లా ఈజ్ నాట్ బ్లైండ్, చట్టం గుడ్డిది కాదు. ఇట్ సీజ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ, అందరూ సమానమే. దిస్ ఈజ్ హిస్టారికల్లీ స్పీకింగ్, అంటే చారిత్రాత్మకంగా మాట్లాడుకుంటే మనం పజ్లింగ్, చాలా క్వశ్చన్ మార్క్, అంటే చిక్కుముడి. ఎందుకంటే బాంబే హైకోర్ట్ హ్యాస్ అన్ ఓపెన్ ఎయిడ్ జస్టిటియా స్టాచ్యూ. బాంబే హైకోర్టులోని ఒక ఇలాగే కళ్ళ తెరుచుకున్న జస్టిటియా అంటే న్యాయదేవత స్టాచ్యూ ఉంది. దీంతో పాటుగా స్టాచ్యూ ఆఫ్ మర్సీ కూడా ఉంది, దయాదాక్షిణ్యం, ఆ మర్సీ, ఆ విగ్రహం కూడా ఉంది. ద ఓపెన్ ఎయిడ్ జస్టిస్ ఈజ్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ ద కలోనియల్ ఐకనోగ్రఫీ. ఓకే, ఓపెన్ ఐడ్ జస్టిస్ సిస్టమ్, కళ్ళు తెరిచి ఉన్న న్యాయ వ్యవస్థ విగ్రహం ఈజ్ యాజ్ మచ్ పార్ట్ ఆఫ్ ది కలోనియల్, అంటే మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, ఐకనోగ్రఫీ అంటున్నారు. అంటే ద విజువల్ ఇమేజ్ అండ్ సింబల్స్ యూజ్డ్ ఇన్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్ ఆర్ ద స్టడీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్. ఓకే, అ కలెక్షన్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్ ఆర్ పోర్ట్రేట్స్, కలోనియల్ పోర్ట్రేట్స్ లాగా ఉంది. యాజ్ ది బ్లైండ్ ఫోల్డెడ్ ఫిగర్ ఆఫ్ జస్టిస్, పార్ట్ ఆఫ్ ది. ఈ కళ్ళు తెరిచి ఉన్నది వాళ్ళు కలోనియల్ బ్రిటిష్ వాళ్ళు చేసిన చాలా పోర్ట్రైట్స్లోని ఇది ఒక పోర్ట్రైట్ లాగా ఉంది, బొమ్మలా ఉందన్నమాట. ఓకే, అంటే చిత్రపటాలు వేశారు కదా ఆ రోజుల్లోనే. సో వన్ ఆఫ్ ద చిత్రపటం కూడా ఇలా ఉందన్నమాట, కళ్ళు తెరిచి ఉన్న న్యాయదేవత యాజ్ ది బ్లైండ్ ఫోల్డెడ్ ఫిగర్ ఆఫ్ జస్టిస్. అంటే దాంతోపాటు కళ్ళు గంతలు కట్టి ఉన్న ఇమేజ్ని కూడా ఒకటి వేశారు. హిస్టరీ అండ్ ది ఇమేజెస్. సో దీని వెనకనున్న చరిత్ర ఏంటి, ఈ బొమ్మల యొక్క కథ ఏంటి? ఫార్మర్ సిజే చంద్రచూడ్ గారు డస్ నాట్ టెల్ అస్, మనకు చెప్పడం లేదు ఆయన, దట్ అలెగారికల్ ఇమేజెస్ ఆఫ్ జస్టిటియా అంటే హిడెన్ మీనింగ్ ఉంటుంది అనమాట, ఒక మారల్ ఉంటుంది, ఒక మారల్ ఉండాలన్నమాట, ఒక డీపర్ మీనింగ్ ఉంటుంది. అలెగారికల్ ఇమేజెస్ అనమాట ఇవి, ఒక డీపర్ మీనింగ్ ఉన్న ఇమేజెస్ ఆఫ్ న్యాయదేవత, బోత్ విత్, చూడండి, రెండు, విత్ అండ్ ఆర్ వితౌట్ ఏ బ్లైండ్ ఫోల్డ్. ఓకే, ఇది దేనికి రిప్రజెంటేటివ్? హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఎప్పుడు? ఇన్ ఏన్షియంట్ రోమన్, గ్రీక్, ఈజిప్షియన్ కల్చర్స్లో, రోమ్లోని, గ్రీక్స్లోని, ఈజిప్షియన్ కల్చర్స్లోని ఇలాంటి అలిగోరికల్ ఇమేజెస్ ఉండేవి. మార్టిన్ జే
ఇన్ మస్ట్ జస్టిస్ బీ బ్లైండ్. మార్టిన్ జియన్ ఆయన ఒక పుస్తకం రాశారు. ఓకే, న్యాయం, చట్టం అన్నది, న్యాయం అన్నది గుడ్డిగా ఉండాలా 1999లోని. ఈయన ఏం ఆర్గ్యూ చేశారు? ఐకనోగ్రఫీ అంటే పోర్ట్రేట్స్, హిస్టోరియన్స్ అంటే చరిత్ర చదివిన వాళ్ళు మనకేమని చెప్తున్నారంటే అలిగోరికల్ ఇమేజెస్ ఆఫ్ జస్టిస్, ఇది దేనికి చిహ్నం అన్నది, డిడ్ నాట్ ఆల్వేస్ కవర్ ది ఐస్ ఆఫ్ ది గాడెస్ జస్టిటా. ఎక్కడైనా ఒక పోర్ట్రైట్ వేస్తే న్యాయదేవత విగ్రహానికి, విగ్రహం కాదు బొమ్మ వేస్తే చాలా మట్టుకు చూడండి ఎంత బాగా అన్నారు, అలిగోరికల్ ఇమేజెస్ ఆఫ్ జస్టిస్ డిడ్ నాట్ ఆల్వేస్ కవర్. ప్రతిసారి ఆవిడ కళ్ళు మూసినట్టు ఏం లేదు, కొన్ని వాటిలో ఉండొచ్చు, ఆల్వేస్ కవర్. డ్యూరింగ్ ద 1st and 2nd century రోమన్ కాయిన్స్, నాణ్యాల మీద డెడికేటెడ్ టు జస్టిస్ అండ్ ఇంపార్షియాలిటీ. అప్పుడు ఎవరి వైపు పక్షపాతం ఉండకూడదు, చట్టం దాని పని చేసుకెళ్ళాలి, న్యాయం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఆ నాణ్యాల మీద ఏమని మనకి డెపిక్టెడ్, ఏమని చెప్తుందంటే, ఏమని ముద్రించారంటే జస్టిటా, ఓకే, యాజ్ క్లియర్ సైటెడ్, చాలా క్లియర్గా ప్రస్ఫుటంగా అన్నీ కనబడతాయి ఆవిడకి. కన్సిడరింగ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసెస్ బిఫోర్ హర్, ఆవిడ ముందు ఉన్న ఏదన్నా రాజ్యం కానీ ఒక కేసు కానీ ఉంటే అది మెరిట్స్ చూసేది ఆవిడ. అంటే వీడు నా చుట్టం, వీడిది అదేం లేదు, ఇంకా మెరిట్స్ ప్రకారం ఎస్ వీడు తప్పు చేశాడు, తప్పు చేయలేదు, దే యూస్ టు లుక్ ఎట్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. కానీ ఇట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ద 15th century, 15వ శతాబ్దం చివరిలో మనకు ఎవిడెన్స్ దొరికింది. ఏమని? 1494లోని వుడ్ ఎన్గ్రేవింగ్, ఎవరో చెక్క మీద చెక్కారనమాట. వుడ్ ఎన్గ్రేవింగ్, చెక్క మీద ఏం చెక్కారు? ఆఫ్ అ ఫూల్, అంటే ఒక బుర్రలేనివాడు, ఆఫ్ అ ఫూల్ టైయింగ్ ద ఐస్ ఆఫ్ ద జస్టిస్. సో న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టాడు. దట్ అ బ్లైండ్ ఫోల్డెడ్ బిగాన్ టు బి ప్లేస్డ్ ఓవర్ గాడెస్ ఐస్. ఇంకా అప్పటి నుంచి న్యాయదేవతకి ఓ నల్ల రిబ్బన్ ఒకటి కళ్ళకి కట్టడం మొదలుపెట్టారు. బ్లైండ్ ఫోల్డ్ బిగాన్ టు బి ప్లేస్డ్ ఓవర్ ద గాడెస్ ఐస్ అండ్ లెడ్ టు ఇది ఈ కళ్ళకి గంతలు కట్టడం అనేది ప్లెథోరా, చాలా ఎక్కువ ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు దాన్ని బిట్వీన్ ద లైన్స్ చదువుకొని అర్థం చేసుకున్నారు. త్రూ అవుట్ ఎక్కడండి? యూరప్ అంతా. ఇనీషియల్లీ ఇట్ ఎంప్లాయిడ్ ద జస్టిస్ వాస్, ప్రథమంగా ఆలోచిస్తే అప్పట్లోని న్యాయం దగ్గర నుంచి ఒకటిని దొంగిలించాం. ఏంటది? రాబ్డ్ ఆఫ్ హర్ ఎబిలిటీ, ఆవిడ యొక్క సామర్థ్యత, టు గెట్ థింగ్స్ స్ట్రైట్. ఒక విషయాన్ని స్ట్రైట్గా ఆలోచించే విధంగా లేకుండా ఆవిడ కళ్ళ గంత కట్టిస్తారు అని ఒక ఇంటర్ప్రిటేషన్. వీల్డ్ హర్ స్వోర్డ్ ఎఫెక్టివ్లీ, ఆవిడ చేతిలోని కత్తిని సామర్థ్యంగా ఆవిడ షీ హస్ టు స్విష్ ఇట్, ఓకే, వీల్డ్ ఇట్ ఎఫెక్టివ్లీ ఆర్ సీ వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆన్ హర్ స్కేల్స్. ఆవిడ చేతిలో ఉన్న ధర్మకాటాలోని ఎటువైపు బరువు ఎక్కువ ఉంది, ఎటువైపు బరువు తక్కువ ఉంది. సో ద ప్రిపాండరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ on the side of the plaintiff or on the side of the defendant or on the side of the petitioner or on the side of the respondent, basing on that she would go for decreeing the suit or dismissing the suit. అలాగా ఆలోచించాలన్నమాట. ఓకే, దేని మీద? వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆన్ హర్ స్కేల్స్, అవే ఫ్రమ్ దిస్ నెగటివ్ సటారికల్ కనోటేషన్. అంటే ఈ వ్యంగ్యంగా, సటైరికల్ అనగానే ఏమన్నారు ఆథర్ గారు? ఈ వ్యంగ్యంగా మాత్రం మనం చూడకూడదు. అంటే ఇదేంటంటే సటైరికల్ రిప్రజెంటేషన్ ఎందుకన్నారంటే, సటైర్లోని మనం ఇది హైపర్బోల్గా చూడాలా, ఎంటర్టైనింగ్గా చూడాలా, క్రిటిసైజింగ్గా చూడాలా, ఎడ్యుకేటింగ్గా చూడాలా, కంపారిజనా, ఫిగరేటివా, ఇవన్నీ అవే ఫ్రమ్ దట్ నెగటివ్ సటారికల్ కనోటేషన్స్. ఇవన్నీ కాకుండా ది బ్లైండ్ ఫోల్డ్, కళ్ళకు గంతలు కట్టుండడం 1930 కల్లా చూడండి. వాడు ఎప్పుడు చెక్క మీద చెక్కాడు? 94, అంటే 36 ఏళ్ళలోని ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ, దీన్ని మార్పు వచ్చింది, పాజిటివ్ ఎంబ్లెమ్ ఆఫ్ ఈక్వాలిటీ. ఆవిడ ఒక పాజిటివ్ ఎంబ్లెమ్ అయిపోయింది.
దేనికి? సమానత్వానికి. బిఫోర్ ద లా అండ్ ఇంపార్షియాలిటీ. ఇవిడ ఒక పాజిటివ్ సింబల్ అన్నమాట. ఇది ఒక పాజిటివ్ ముద్ర, విగ్రహం. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అండ్ ఇంపార్షియాలిటీ. ఎటువైపు మనం ఫేవరెటిజం చూపెట్టకుండా. లైక్ ద స్కేల్స్, చేతిలో ఉన్న ధర్మ కాటాలాగా, ద బ్లైండ్ ఫోల్డెడ్ బిగాన్ టు ఎంప్లాయ్. కళ్ళకు గంతలు కట్టడం అనేది దేనికి చిహ్నం? న్యూట్రాలిటీ. ఎవరి వైపు నేను మొగ్గటం లేదు, న్యూట్రల్గా ఉంటాను నేను. రాదర్ దాన్ హెల్ప్లెస్నెస్. ఇది న్యూట్రల్గా ఉండడానికి చిహ్నం, అంతేగాని నన్ను కాపాడండి, నేను కాపాడుకోలేకపోతున్నాను అని మాత్రం కాదు. హెల్ప్లెస్నెస్ కాదు. అండ్ ఇంకోటి ఏంటి? రెసిస్టింగ్ ద లస్ట్ ఆఫ్ ది ఐస్. ఆవిడ కళ్ళ గంతలు కట్టడం ఎందుకు? ఆవిడకి కళ్ళు కానీ తెరిచి ఉంటే దే విల్ బీ అ లస్ట్ ఆఫ్ ది ఐస్. కళ్ళకు కొన్ని అట్రాక్టివ్గా ఉంటాయి. సో అవి కూడా ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. ఓకే. అండ్ రెసిస్టింగ్ ద లస్ట్ ఆఫ్ ది ఐస్ బికేమ్ అ వర్చ్యూ. ఇది ఒక ఉత్తమమైన లక్షణం అయిపోయింది. దేనికండి? టు అచీవ్ ద డిస్పాషనేట్ డిస్టెన్స్. డిస్పాషనేట్గా, నిష్కల్మషంగా, ఓకే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఫేర్గా డిస్పాషనేట్ డిస్టెన్స్ చేసుకోవడం, దూరం అవడం. నెసరీ, చాలా అవసరం. దేనికి? టు రెండర్ ఇంపార్షియల్ వర్డిక్ట్స్. మనం కానీ ఎటువైపు మగ్గు లేకుండా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక విషయాన్ని మనం కూలంకషంగా దాన్ని పరిగణనలోకి తీసుకుని మనం దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేసాం అనుకోండి, జడ్జ్మెంటు. అది ఆ జడ్జ్మెంట్ ఎలా ఉండాలి? డిస్పాషనేట్గా ఉందండి. ఎవరి వైపు ఫర్ లేదు, ఎవరి వైపు అగెన్స్ట్ లేదు. చట్టం ప్రకారమే ఈయన జడ్జ్మెంట్ ఇచ్చారు అన్న నానుడి బయటికి రావాలి. అందుకని ఆవిడ కళ్ళకు గంతలు కట్టారు. ఓకే, ఇదొక ఇంటర్ప్రిటేషన్. ద మ్యూరల్ ఇన్ ద కోర్ట్ అంటే కోర్టులో నా పెయింటింగ్ అర్థం ఏంటి? అపార్ట్ ఫ్రమ్ ద కాంప్లికేటెడ్ హిస్టరీ ఆఫ్ జస్టిటియా, అంటే చాలా అందరికీ అంత ఈజీగా అర్థం అవుతుంది ఈ చరిత్ర. చాలా చిక్కుముడిలో ఉన్న ఈ జస్టిటియా స్టాచ్యూ, ఇదే కాకుండా ఈ లార్జ్ పెయింటింగ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఆస్క్ వెదర్ ద ఇంటర్ప్రిటేషన్ నౌ అట్రిబ్యూటెడ్ టు అన్ ఓపెన్ ఐ జస్టిస్. ఇప్పుడు మనకి ప్రాముఖ్యత ఏమొస్తుంది? చట్టాన్ని న్యాయదేవత ఎలా పరిగణనలోకి తీసుకుంటుందంటే కళ్ళు తెరిచి ఓపెన్ ఐడ్ జస్టిస్ ఆర్ ఏమంటారు ఆథర్ గారు? ఆర్ టు యూజ్ ది ఏబ్లియస్ట్ మెటఫర్. అంటే ఏబ్లియస్ట్ మెటఫర్ అనగానే ఏమన్నారు? ఈ మెటఫర్స్ ఏంటంటే, ఓకే, దే పొజిషన్ డిసెబిలిటీ యాజ్ ఇన్వేరియబ్లీ బ్యాడ్, undesirable, pitiful, painful. Therefore, ableist because they promote discriminatory attitude towards people with disabilities. Okay, ఎవరికైతే డిసెబిలిటీస్ ఉన్నాయో వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉంటుంది. Or to use the ableist metaphor of seeing, ఆవిడ చూడగలదు, by the lady justice, న్యాయదేవత. రియల్లీ అంటే వాస్తవానికి రిలేట్స్ టు ఈక్వాలిటీ. ఎవరివైపు మనం ధర్మాన్నే ఫాలో అవుతుందా? పక్షపాతం లేకుండా ట్రాన్స్పరెంట్గా, అంటే అందరికీ బహిర్గతంగా చూడగానే అర్థం అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అందులో ఇంకేం మస్కులు ఏమి ఉండకూడదు. వాట్ ఈస్ ద రాషనల్? వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ద లేడీ బీయింగ్ ప్రెజెంటెడ్ యాజ్ ఎ హిందూ గాడెస్? ఓకే, అసలు ఆవిడ్ని ఒక హిందూ దేవతగా చూపెట్టడంలోని వెనకనున్న లో అర్థం ఏంటి? అండ్ ద స్టాచ్యూ ఇన్ వైట్ కలర్, ఆవిడ తెల్ల రంగులోనే ఎందుకు ఉండాలి? ద ఇన్స్పిరేషన్ ఇస్ పర్హాప్స్, దీనికి ప్రేరేపణ అంటే పాజిటివ్ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? పర్హాప్స్ ద మ్యూరల్ దట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద టూ ఎంట్రన్సెస్. ఒక పెయింటింగ్ని పెట్టారు, పోర్ట్రేట్ని పెట్టారనమాట. ఎక్కడ? రెండు ఎంట్రన్స్ల మధ్యలో, ఫ్రమ్ ద జడ్జెస్. ఓకే, మ్యూరల్ దట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద టూ ఎంట్రన్సెస్ ఫ్రమ్ ద జడ్జెస్ వింగ్. న్యాయదేవత అంటే న్యాయస్థానం నుంచి జడ్జిలు ఉంటారు కదా, సో వాళ్ళు వస్తున్న ఆ వింగ్ నుంచి, అంటే ఆ బిల్డింగ్లోంచి వస్తున్నప్పుడు ఈ మ్యూరల్ని, ఈ పెయింటింగ్ని, పోర్ట్రేట్ని ప్లేస్ చేశారు. ఎక్కడ? ఆ రెండు ఎంట్రన్స్ల దగ్గర.
ఓకే, ఫ్రమ్ ద జడ్జెస్ వింగ్. ఓకే, న్యాయపతి ఎందులోంచి వస్తున్నారు అన్నది వాళ్ళ వింగ్ ఉంటుంది. అంటే కోర్ట్ హాల్ వింగ్, లాయర్స్ బార్ అసోసియేషన్, జడ్జెస్ వింగ్. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఈ బొమ్మల్ని అక్కడ పెట్టారు. వీళ్ళు జడ్జెస్ వింగ్ నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతారు? వైల్ ఎంటరింగ్ ద సిజేఐస్ కోర్ట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్టులోకి వస్తున్నప్పుడు సరిగ్గా అక్కడ ఇవి చాలా కరెక్ట్గా ప్లేస్ చేశారు at the right juncture. This mural, ఈ పోర్ట్రైట్ ఈజ్ నాట్ ఓపెన్ ఫర్ పబ్లిక్ వ్యూయింగ్. అందరూ చూడలేరు, ఎందుకంటే జడ్జెస్ వింగ్లోంచి వస్తున్నారు కదా. కానీ ఈ రైటరు ఎంత ప్రైవేట్గా తెలిసిందంటే, ఎందుకంటే ఈయనకి ఎలాగ వచ్చింది మరి ఈయనకి ఎంత ఇన్ఫర్మేషను? ఆయన ఏం చేస్తున్నారు? రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన ఒక పిహెచ్డి స్కాలర్. దేని మీద? కోర్ట్ రూమ్ ఐకనోగ్రఫీ, కోర్ట్ హాల్స్లో ఉన్న బొమ్మలు, కోర్ట్ హాల్స్లో ఉన్న ఐకనోగ్రఫీ, ఆ పోర్ట్రేట్స్ ఏం చెప్తున్నాయి, దాని మూలార్థం ఏంటి, సో అన్ని కోర్టు హాల్లోనే ఈయన చేస్తున్నారు. సో కనుక ఈయన జడ్జెస్ వింగ్లోంచి కూడా వేర్ ది ఎంటర్ ఇన్ టు ద సిజేఐ ఆఫీస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ కోర్టులోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా ఆ ఎంట్రన్స్లో పెట్టిన మ్యూరల్, ఆ పోర్ట్రేట్ని చూడగలిగే అవకాశం ఈయనకి వచ్చింది. ఎప్పుడు? 2015-16లో. ఇది ఈ మ్యూరల్ ఈజ్ మేడప్ ఆఫ్ పోర్సిలిన్ మార్బుల్ టైల్స్ని అంటించారు. పోర్సిలిన్ చాలా స్మూత్గా ఉంటుంది, పాలరాయి అన్నమాట. ఓకే, మార్బుల్. ఏ రంగుల్లో ఉన్నాయి? వైట్, తెలుపు, పసుపు, ఓకే, ఆకుపచ్చ. ఇది దేనికి చిహ్నం? డెపిక్టింగ్ గాంధీ, ఓకే, మహాత్మా గాంధీ, ద ధర్మచక్రం అండ్ గాడెస్ ఆఫ్ జస్టిస్ అండ్ న్యాయదేవత. ఓకే, ఇన్ ద మ్యూరల్, ఈ పెయింటింగ్ అని మనం చూస్తే పోర్ట్రైట్, ద గాడెస్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్. మ్యూరల్ చూస్తే కుడి చేతి వైపు న్యాయదేవత ఉందన్నమాట, ఫేసింగ్ లెఫ్ట్. కుడి చేతి వైపు ఉండి ఆవిడ ఫేసింగ్ లెఫ్ట్, ఇటువైపు ఉన్నారనమాట. ఇది కానీ పెయింటింగ్ అనుకోండి, ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి ఆవిడ లెఫ్ట్ వైపు చూస్తున్నారు. ఓకే, ఫేసింగ్ లెఫ్ట్, వేరింగ్ అ క్రౌన్, కిరీటం ఉంది, క్లాడ్ ఇన్ అ సారీ, చీర వేసుకుని ఉన్నారు, బంగారు ఆభరణాలు ఉన్నాయి, హోల్డింగ్ స్కేల్స్, చేతిలో ధర్మకాట ఉంది, అండ్ అపియరింగ్ యాజ్ ఎ దేవి. ఆవిడ ఎలా కనబడుతున్నారు? దేవతలాగా అనమాట. వెరీ మచ్ లైక్ ది స్టాచ్యూ. ఓకే, అచ్చు ఇప్పుడు తయారు చేసిన స్టాచ్యూ లాగే ఆ మ్యూరల్లో ఉన్న పోర్ట్రేట్ కూడా ఉందన్నమాట. ఆ మ్యూరల్ను పోర్ట్రేట్. షీ హోల్డ్స్ ద స్కేల్స్ అట్ ద లెవెల్ ఆఫ్ హర్ ఫేస్. కాటాన్ ఎక్కడికి? లెవెల్ ఆఫ్ హర్ ఫేస్ ఈ హైట్లో ఇలా పట్టుకుని ఉన్నారనమాట ఆవిడ. లెవెల్ ఆఫ్ హర్ ఫేస్ విత్ హర్ గేజ్ అట్ ద బ్యాలెన్స్. సో ఇలా కాటన్ ఇలా పట్టుకొని బ్యాలెన్స్ వైపు చూస్తుంది ఆవిడ. ఎటువైపు ఎగ్గు తగ్గు లేదు కదా, స్ట్రైట్గా ఉన్నది కదా ధర్మకాట. ద కంటెంప్లేటివ్ అంటే ఆలోచిస్తూ ఉన్న గేజ్ ఎలా చూడడం అన్నది ఏంటంటారు ఆథర్ గారు? ద కంటెంప్లేటివ్ గేజ్, ఓకే, ద కంటెంప్లేటివ్ గేజ్ ఈజ్ సమ్వాట్ రెమినిసెంట్. ఆ కంటెంప్లేటివ్ ఆలోచిస్తూ అలా చూస్తూ ఉన్నారు ఆవిడ కాటా వైపు. అది మనకి ఏంటి జ్ఞాపకం తెస్తుంది? రెమినిసెంట్ ఆఫ్ జొహానస్ వెర్మీర్స్ పెయింటింగ్ ఆఫ్ జస్టిటియా. బ్యూటిఫుల్. సో మన ఆ చూడగానే మనకి ఆ ఆలోచనలన్నీ వస్తాయి. అరే ఇది ఎక్కడ చూసినట్టుందే, అవునవును, ఏదంటే జొహానస్ వెర్మీర్ గారు ఆయన పెయింటింగ్ వేశారు జస్టిటియా, అచ్చ అలాగే ఉంది కదా. అలాగ ఉన్నదాన్ని ఇప్పుడు స్టాచ్యూ రూపంలోనే సిజేఐ గారు కమిషన్ చేశారు అక్టోబర్ 24లో. ఇప్పుడు దాన్ని పెట్టేశారు. ఓకే, సో ఇప్పుడు ఆథర్ గారు ఏమంటారు? విత్ అన్ ఓపెన్ ఐడ్ జస్టిటియా, విత్ అ బుక్ నియర్ వేస్ట్. ఓకే, ఓపెన్ ఐడ్, కళ్ళు తెరిచి కాటా వైపు చూస్తూ, ఈ పక్కన నుంచి నడుము దగ్గర బుక్ ఉంది ఆవిడ చేతిలో. ఫౌండ్ థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్, అంటే దీనికి దైవత్వం కూడా, థియాలజీ, స్టడీ అబౌట్ గాడ్, దాని అనుకరణ కూడా ఉంది అని అవలంబించుకున్నారు. ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఎం జగన్నాథరావుస్ వర్క్. ఓకే, ఇది ఎవరు ఇలాగే ఇంటర్ప్రిట్ చేశారు? ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆయన పేరేంటండి?
ఎం జగన్నాథరావు గారు. ఆయన చేసిన వర్క్లో ఈయన ఎలాగ ఇంటర్ప్రిట్ చేశాడు? హూ ఇంటర్ప్రిటెడ్ ఇట్ యాజ్ ద బుక్ ఆఫ్ ధర్మశాస్త్ర. ఈయన ప్రకారం ఏంటిది పుస్తకం? ద బుక్ ఆఫ్ ధర్మశాస్త్ర. ఇది దేనికి సిగ్నిఫైయింగ్? ఇది దేనికి ప్రస్ఫుటంగా మనకు చెప్తోంది? ద ఆఫర్ ఆఫ్ టోటల్ నాలెడ్జ్, ఉన్న జ్ఞానం అంతా టు వన్ అండ్ ఆల్, అందరికీ. ఇన్ ద ఎడిటెడ్ వాల్యూమ్, ఆ బుక్ను ఒకటి రాశారండి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేశారు. సుప్రీం బట్ నాట్ ఇన్ఫాలియబుల్, అంటే ఇదే హైట్, సుప్రీం టాప్ మోస్ట్. అలాగని ఇది తప్పులు ఉండవని కాదు. ఇట్ ఈస్ నాట్ ఫుల్ ప్రూఫ్, ఇన్ఫాలియబుల్, కెనాట్ ఫెయిల్. ఓకే, బట్ నాట్ సంథింగ్ వేర్ ఇట్ కెనాట్ ఫెయిల్, అంటే ఇట్ కెన్ ఫెయిల్ సమ్టైమ్స్ ఇన్ ద రెండరింగ్ ఆఫ్ జస్టిస్. ఎస్సేస్ ఇన్ ఆనర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా 2000. అప్పుడు ఏంటి? ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద స్కేల్స్ ఆఫ్ జస్టిస్ 2017లోని ఈ ఆథర్ గారే, ఓకే, ఇంటర్ప్రిటింగ్ ద స్కేల్స్ ఆఫ్ జస్టిస్ అన్న పుస్తకాన్ని ఆయన ఇంటర్ప్రిట్ చేశారు. బిట్వీన్ ద లైన్స్ చదివి ఇంటర్ప్రిటెడ్ ద బుక్. బిసైడ్స్ ఇదే కాకుండా చీర కట్టుకుని ఉన్న న్యాయదేవత దేనికి రా చిహ్నం అంటే ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, రాదర్ దాన్, అంతేగాని ధర్మశాస్త్రం కాదు. ఇట్స్ నాట్ ద ధర్మశాస్త్ర, ఇట్ ఈస్ సిగ్నిఫైయింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, విచ్ ఆర్గ్యూయబ్లీ మనం ఎంత తర్జన్ భర్జన్ చేసినా రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు నాలెడ్జ్ టు సర్టన్ క్యాస్ట్, జెండర్. సో ఇది అందరికీ దీని గురించి తెలియలేదు. ఎందుకు? అది కొన్ని క్యాస్ట్లకి కొన్ని జెండర్లకి అది రెస్ట్రిక్ట్ చేస్తుంది, అంటే అడ్డంకు వేసింది, వాళ్ళకి యాక్సెస్ లేదు. ఓకే, సర్టన్ క్యాస్ట్, జెండర్ గ్రూప్స్. ద్విజా మెన్ అంటే 2 సార్లు ద్విజుడు అంటే ఏంటి? ఫస్ట్ మామూలుగా ఫిజికల్ రూపంలో పుడతాము, తర్వాత మనకు ఉపనయనం అవన్నీ జరుగుతాయి. అంటే బ్రాహ్మణ్, క్షత్రియాస్, హర్డర్స్, వైశ్యాస్, వీళ్ళందరికీ. అండ్ మిగతా వాళ్ళందరికీ ఈ యాక్సెస్ లేదు. restricted access to knowledge to certain caste and gender groups and denied it to others. సో ద్విజామెన్ ఒక్కరికి ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ ఇవ్వలేదు యాక్సెస్ టు దట్ నాలెడ్జ్. ఓకే, ద ప్లేస్మెంట్ ఆఫ్ ద న్యూ స్టాచ్యూస్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ఎర్లియర్ అండ్ లేడీ జస్టిటియా నౌ అండ్ హ్యావింగ్ ఎ న్యూ ఎంబ్లెమ్ ఫర్ ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు చూడండి, కొత్త స్టాచ్యూలు ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు ముందు పెట్టారు, ఇప్పుడు లేడీ జస్టిటియా అండ్ ఒక కొత్త ముద్ర, ఎంబ్లెమ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆట్ టు బీ కంటెక్స్చువలైజ్డ్. వీటిని మనం ఒక కాంటెక్స్లో చూడాలి. ఇన్ రిలేషన్ టు, ఇది ఏ కాంటెక్స్లో చూడాలి మనం? క్యాస్ట్, జెండర్, రిలిజన్ బేస్డ్. కులం, ఆడ మగ, ఓకే, ఏ ఫెయిత్ని ఫాలో అవుతున్నారు, దాన్ని కూడా ఇంక్లూజన్, రిలిజన్ బేస్డ్ ఇంక్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్. కొన్ని వాటిని పెట్టుకున్నారు, కొన్ని వాటికి బయట తీస్తారు. ఇన్ రీసెంట్ టైమ్స్, ఈ మధ్యకాలంలో, ఎస్పెషలీ వెన్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఆఫ్ ద హయ్యర్ జ్యుడిషియరీ. మనం ఏమన్నా ప్రసిద్ధాం అనుకుంటే హయ్యర్ జ్యుడిషియరీని, అప్పుడు ఇవన్నీ వస్తున్నాయి. ఆన్ డైవర్సిటీ, భిన్నత్వం, అండ్ ఈక్వాలిటీ. ఓకే, ఏకత్వం, ఈక్వాలిటీ, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. అటెంప్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు ఇంప్రూవ్ ఇట్స్ పబ్లిక్ ఇమేజ్. ఇప్పుడు అందరూ వాళ్ళ ముందడుగు వేస్తున్నారు. ఎందుకు? ఈ ఇమేజ్ని ఇంప్రూవ్ చేయాలి. ఎవరి కళ్ళల్లో? ప్రజలందరి కళ్ళల్లో, పబ్లిక్ ఇమేజ్. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దెన్ దట్ ది ఓపెన్-ఐడ్ జస్టిటియా స్టాచ్యూస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ సెవరల్ వేస్. మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే ఈ ఓపెన్-ఐడ్ జస్టిటియాని, ఈ విగ్రహాన్ని, స్టాచ్యూని చాలా విధాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సోషల్ మీడియాలోని. ఎలాగా? జస్టిస్ విల్ నౌ బీ గివెన్ సీయింగ్ వన్స్ క్యాస్ట్. ఎవరో అనేసారు సోషల్ మీడియాలో. ఇప్పుడు న్యాయం మనకు ఎలా వస్తుందంటే మన కులాన్ని చూసి, మన మతాన్ని చూసి, మన ఐడెంటిటీని చూసి, మన పొలిటికల్ ఐడియాలజీ, మనం ఏ రాజకీయ పార్టీతో పాటు మనం ఏకీభిస్తున్న మన ఆలోచన శైలి. ఇటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ జస్టిస్ అంటే గివింగ్ లైఫ్ టు లైఫ్లెస్ థింగ్స్, జీవం పోసేస్తున్నాం మనం. ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ది పర్సానిఫికేషన్ జస్టిస్
దాని రూట్స్ అంటే దీని మొదలు ఎక్కడుందండి? ఇన్ ద పబ్లిక్ డిజైర్. అందరికీ, ప్రతి మనిషికి ఒక కోరిక ఉండిపోయింది ఫర్ యాక్సెసిబిలిటీ, అందరికీ అందుబాటులో ఉండాలి. దేనికి? టు హయ్యర్ కోర్ట్స్ బై ఆల్, అందరికీ హయ్యర్ కోర్ట్స్ అందుబాటులో ఉండాలి. నాట్ ఓన్లీ యాజ్ లిటిగెంట్స్, ఏదో కోర్టులో కేసు ఉంది కాబట్టే మనం వెళ్ళడం అని కాదు, బట్ ఆల్సో యాజ్ లాయర్స్, లాయర్గా, జడ్జిగా, యాజ్ వెల్ యాజ్, అదే కాకుండా యాక్సెస్ టు జస్టిస్ ఇట్ సెల్ఫ్. అందరికీ ఓకే, న్యాయం అన్నది యాక్సెసిబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి. దానికోసమైనా మనం చెయ్యాలి. డు నాట్ కాజ్ న్యూయర్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్. కాంట్రవర్సీస్ అరౌండ్ ద స్టాచ్యూ ఆర్ నాట్ న్యూ. సో చేయవలసిన వాళ్ళు చేయవలసిన విపరీతాలు, కాంట్రవర్సీ లేనిపోయిన దాన్ని సృష్టిస్తున్నారు ఈ స్టాచ్యూ చుట్టూను. ఈవెన్ ద హిస్టరీ ఆఫ్ ద మదర్ అండ్ చైల్డ్ స్టాచ్యూ, తల్లి ఇలాగ ఎత్తుకుని ఒక పిల్లని, ఆ స్టాచ్యూ మీద కూడా కోర్ట్ సజెస్ట్ సో. అండ్ దిస్ రైటర్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్, ఈ ఆర్టికల్ రాసిన ఆయన 2017లోనే ఆయన ఏమని చెప్పాడు? మెన్షన్డ్ అబోవ్ మదర్ అండ్ చైల్డ్ మీద కూడా ఇలా వచ్చింది అని. బట్ దేర్ నీడ్స్ టు బి, కానీ దేర్ నీడ్స్ టు బి కేర్ఫుల్ ఇంక్లూజివ్ అప్రోచ్. చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాంటి అప్రోచ్లో వెళ్ళాలి. టు హౌ వీ వాంట్ లా అండ్ జస్టిస్ టు బి రిప్రజెంటెడ్. మనకి ఓకే, చట్టం, న్యాయం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా చూపెట్టాలి ఇన్ అ విజువల్ ఆర్ట్ ఫామ్. అంటే అందరికీ బా ఇది ఇంత బాగుందండి అని విజువల్ ఆర్ట్ ఫామ్లో చూపెట్టాలి కదా. ఎలా చూపెట్టాలి? షుడ్ ద ఐడియా ఆఫ్ జస్టిస్ ఇట్ సెల్ఫ్ బి రీఎన్విజన్. ఓకే, అంటే న్యాయం అన్నది మళ్ళీ కొత్తగా చూపెట్టాలా? రీఎన్విజన్ చాలా బాగా అడిగారు. షుడ్ బి రీఎన్విజన్. షుడ్ జస్టిస్ బి ఐకోనోగ్రాఫికల్లీ రిప్రజెంటెడ్, లేదా బొమ్మలు వేసి పోర్ట్రేట్గా రిప్రజెంట్ చేయాలా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రొటెస్ట్, అంటే నచ్చని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్, లేదా రెసిస్టెన్స్, అడ్డుకోవడం, లివ్డ్ ఎక్స్పీరియన్స్, అంటే అలాంటి వాటితో బతికి ఉండి ఒక అనుభవం, లేదా దాంతో ఫైట్ చేయడమా, స్ట్రగుల్, కష్టపడ్డమా. షుడ్ ఇట్ యాక్ట్ యాజ్, ఇది ఎలా బిహేవ్ చేయాలంటే యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ లీగల్ కల్చర్, అంటే న్యాయ వ్యవస్థ అంతా మార్పుని కోరుకోవాలా, ట్రాన్స్ఫర్మేటివ్ అటువంటి కల్చర్ రావాలా. సిగ్నిఫైయింగ్, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఫెమినిస్ట్. సిగ్నిఫైయింగ్ ఆడవాళ్ళకైనా. యాంటీ క్యాస్ట్, ఏ క్యాస్ట్కి సంబంధం లేకుండా, సెక్యులర్, ఏ మతానికి సంబంధం లేకుండా, ఆల్ ఆర్ ఈక్వల్ అని, ఈక్వాలిటీ. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, ఏ జడ్జి కూడా ఎటువంటి ప్రలోభాలకి లోబడకుండా ఇండిపెండెంట్గా ఓ జడ్జిమెంట్ ఇవ్వగలిగారు. వర్చ్యూస్, మంచి క్వాలిటీస్ ఆల్సో ఆర్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. ఆర్ ఎన్స్ట్రైన్డ్, వీటిని కూడా మనం చాలా హోలీగా దైవత్వంతో చూస్తున్నాం. మంచి క్వాలిటీస్ ఆర్ ఆల్సో ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద బేసిక్ స్ట్రక్చర్, బేసిక్ పునాది వేసినప్పుడు ఈ డాక్ట్రిన్, ఈ న్యాయ వ్యవస్థ అనే బుక్ గురించి రాసినప్పుడు. షుడ్ ఆర్ట్ అండ్ ఈస్థెటిక్స్, అంటే బొమ్మలు వేసినప్పుడు దాంట్లో బ్యూటీ, ఈస్థెటిక్, స్టడీ ఆఫ్ బ్యూటీ, ఇంక్లూడింగ్ స్టాచ్యూస్, బొమ్మలు కూడాను బీ యూటిలైజ్డ్, వీటిని కూడా వాడదామా? క్రియేటివ్లీ ఛాలెంజ్, అంటే క్రియేటివ్గా మనకు ఒక ఛాలెంజింగ్గా ఉండాలి. ద నాన్ ఇండిపెండెన్స్ అండ్ హెగమనైజేషన్, అంటే మనకి ఇండిపెండెన్స్ లేదు అండ్ హెగమనైజేషన్, ద రూల్ అన్నమాట. హెగమనీ, ద రూల్ ఆఫ్ ది జ్యుడిషియరీ, అథారిటీ ఆఫ్ ది జ్యుడిషియరీ బై ఎ సెలెక్ట్ ఫ్యూ, కొంతమంది చేతుల్లోనే. అండ్ టు ఓపెన్ డిస్కషన్స్, దాని మీద మనం తర్జన భర్జన చేద్దాం. ఏమని? ఆన్ ఇంప్రూవింగ్ ఇట్స్ పబ్లిక్, ఏమంటారు ఆథర్ గారు? దాని మీద డిస్కస్ చేద్దాం. ఏమని? ఆన్ ఇంప్రూవింగ్ ఇట్స్ పబ్లిక్ పర్సెప్షన్, జనాలు దీన్ని ఎలా చూస్తున్నారు. డీకాలనైజేషన్, అంటే మనం బ్రిటిష్ దగ్గర నుంచి బయటకు వచ్చాం, వచ్చిన తర్వాత మస్ట్ నాట్ బికమ్ ఎ డ్రైవర్. ఓకే, డీకాలనైజేషన్ అనేది ఒకవైపు తీసుకెళ్ళకూడదు, డ్రైవర్ ఈదర్ ఆఫ్ ఎ రికరెన్స్ ఆఫ్ ఓల్డర్, అంటే మళ్ళీ పాతలో జరిగినవన్నీ మళ్ళీ రికవర్ అవ్వకూడదు, మళ్ళీ అవే జరగకూడదు.
ఆఫ్ ఓల్డర్ ప్రీ కలోనియల్ అంటే కలనైజేషన్ ముందు, ఆర్ న్యూవర్ కొత్త పోస్ట్ కలోనియల్ ఫార్మ్స్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి పోస్ట్ కలోనియల్ ఫార్మ్స్ ఆఫ్ సోషల్ సమాజంలోని వ్యత్యాసాలు, సోషల్ డిస్క్రిమినేషన్ అండ్ స్టేట్ వైలెన్సెస్ అండ్ స్టేట్లోని అల్లర్లు. ఓకే, స్టేట్లోని అల్లర్లు. సో ఇవాళ ఆథర్ గారు ఏమంటారు వొకాబులరీ? జస్టిటియా, ఓకే, స్టాచ్యూ, STATU, స్టాచ్యూ ఆఫ్ జస్టిస్, న్యాయదేవత బొమ్మ అనమాట. ఐకనోగ్రఫీస్ అంటే పోర్ట్రేట్స్, బొమ్మలు వేస్తారు కదా, పోర్ట్రేట్స్. ఓకే, అలెగారికల్, అలిగరీ అంటే ఫిజికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, వాట్ ఈస్ అన్ అలిగరీ? చాలా మంచి వర్డ్ వాడారు ఇవాళ ఆథర్ గారు. అలిగరీ అనగానే మనకి ఏమొస్తుందంటే ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది. ఆ సింబల్కి టు రిప్రజెంట్ డీపర్ మీనింగ్. సింబల్స్ రిప్రజెంట్ డీపర్ మీనింగ్. లోతులుగా వేరే మీనింగ్ ఒకటి ఉంటుంది. ప్లెథోరా, మోర్, ప్లెంటీ, బాగా జాస్తి, దండిగా. వీల్డ్, హ్యాండిల్. సటైర్, మేక్ ఫన్. కనోటేషన్, మీనింగ్. అన్ని వ్యంగ్యంగానే చూస్తారు కొంతమంది. సటైరికల్, డిస్పాషనేట్, నాట్ టేకింగ్ సైడ్స్, ఎటువైపు ఉండకూడదు, న్యాయాన్నే ఫాలో అవ్వాలి అంతే. చుట్టరికాల్ని ఏమి? రెండర్, టు అడ్మినిస్టర్ ఆర్ టు గివ్, వైల్ అడ్మినిస్టరింగ్, అడ్మినిస్టర్ ఆర్ రెండరింగ్ జస్టిస్, టు గివ్ అవే a judgment. Mural, paintings or portraits. Paintings లేదా పోర్ట్రేట్, బొమ్మలు వేస్తారు. ఆల్బియిస్ట్, ఏబ్లియస్ట్ మెటఫర్ అంటే ఇది చాలా, అంటే డిసెబిలిటీ ఉన్న వాళ్ళని మనం కాస్త కిన్నాడి పరుస్తున్నట్టు అనమాట. ఓకే, ఏబ్లియస్ట్ ఏమన్నారు ఆథర్ గారు? ఏబ్లియస్ట్ మెటఫర్ అనగానే ఏమిటంటే ఇవన్నీ ఏంటంటే దే ప్రమోట్ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్ విత్ డిసెబిలిటీస్. discriminatory attitude towards ఎవరండి? towards disability, people with disabilities. Okay, rationale, reasoning, logic. What is the rationale behind this? What is the logic or reason? ఏ లాజిక్ మీద, ఏ రీజన్ మీద మాడుతున్నారు ఇలాగా? ద్విజామెన్, బోర్న్ ట్వైస్. ఫస్ట్ ఫిజికల్, తర్వాత వాళ్ళకి ఉపనయనం. పర్సానిఫికేషన్, గివింగ్ లైఫ్ టు లైఫ్లెస్ థింగ్స్. ఆవిడ నాట్యానికి జీవం పోసింది అంటాం కదా, అలాగా. రీఎన్విజన్డ్, టు రీథింక్ about the future. Envision, think about the future. Hegemony, the British hegemony in India and a rule or authority. So there's a beautiful article today that makes for a wonderful read about Justitia and what is the relevance of commissioning the statue of justice with open eyes by ex, not former, ex just because he's retired a few days, ex-CGI Sri Chandrachud Garu. And at the same time, the kind of words that are used there and how, the historical evidence is also there, and how one man in 1494 on a wood carving made it blindfold, and how it got traction in 1530 and became like, oh, the Lady of Justice must always be blindfolded. It ain't like that, because when you look at the judges'
area when they walk into the CGI's office or court. You have a painting, and the author said, I'm privy to this painting. Not everybody can see because I'm doing a research on the iconography, or rather, the courtroom iconographies, and how we has personal information and how we interpret it. So it goes on to say that, the Justitia statue is now, even now, it is being spoken about at length on social media and all various other media and other platforms, which is good. For students who are wanting to go for a job, from the GK point of view, from the reasoning point of view, vocabulary, synonyms, antonyms, and various other forms. Spellings also, because you have certain words like ableist metaphor, you have words like connotation, you have words like hegemonization. So these are good for the spellings also. So I thank Savita, I thank Mamta, and I thank Subhash for the slides and the preparation of the entire online material. And I also thank my friend and colleague Shankar for recording these classes. I'm Srinivas Pulyapudi. We get these classes to you so that it will benefit you, with the patronage of IAC Hyderabad, the chairman of IACE. Okay, and finally, there is one more word that I forgot to write, and that is contemplative, is to think about. Contemplate. To think about, subject to correction. This was caught under, okay? So, contemplate on an action that you've taken. Think about it. Clear? So, this is it. All the very best.